Hi, hello. This is yours, Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. In this video class, we are going to discuss about current affairs of October 8, 2020. October 8, 2020. Let us discuss one by one. కాన్సెప్ట్ నెంబర్ 1, జగనన్న విద్యా కానుక. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇటీవల కాలంలో రోజుకొక పథకం అనేది ప్రభుత్వ పథకం అనేది ప్రవేశపెడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా జగనన్న విద్యా కానుకను ఈ అక్టోబర్ 8వ తారీఖున ఈ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడాన్ని గమనించాలి. సో కావున ఈ జగనన్న విద్యా కానుక అనేటువంటిది ముఖ్యంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పిల్లలకి దాదాపుగా 43 లక్షల మంది విద్యార్థులకు 650 కోట్ల పైనే ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వ పథకాన్ని తీసుకురావటం అనేది జరిగింది. ఇక పాఠశాలకు వెళ్ళడం అనేది ఒక గొప్ప వేడుక అనేటువంటి నినాదంతో దీన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. ఇదివరకే మనకి ఈ జగనన్న అమ్మఒడి, జగనన్న గోరు ముద్ద, మధ్యాహ్న భోజన పథకము, నాడు నేడు కార్యక్రమం, ఇలాంటి చాలా కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనకు తెలిసింది ఆదిమూలపు సురేష్ గారు. అదేవిధంగా మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల కాలంలోనే మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖగా పేరు మార్చడం జరిగింది. ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మనకి తెలిసిందే. కావున ఇక్కడ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ తప్పనిసరిగా మనం తెలుసుకుని ఉండాలి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే ఈ జగనన్న విద్యా కానుక ఈ చిన్నపిల్లలకి షూస్ కానీ, లేకపోతే నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, బెల్ట్ కానీ, యూనిఫామ్స్ కానీ, 3 జతల యూనిఫామ్స్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేయడానికి కూడా మనకి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం జగనన్న విద్యా కానుక అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ స్కూల్లో ప్రారంభించారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అబౌట్ జగనన్న విద్యా కానుక. నెక్స్ట్ అశ్విని కుమార్, చాలా సాడనింగ్ విషయంగా మనం చెప్పుకోవచ్చు. మాజీ నాగాలాండ్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా సిబిఐ మాజీ సంచాలకులు లేదా డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి అశ్విని కుమార్, ఈయన ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించాలి. ఒక పెద్ద బ్యూరోక్రాట్, బోల్డ్ అంత జీవితం అంతా కూడా బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ సాధించి కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామంటే కావున ఇక్కడ మనకి జీవితం అనేది ఒక పోరాటం, జీవితం అనేది ఒక సమరం. ఈ గెలుపు ఓటములు అనేవి దైవాధీనంగానే మనం భావించాలి. కావున ఇక్కడ చనిపోవటం లేదా బతకడం అనేది మన చేతుల్లో అయితే లేదు. అందులోని ఈ కరోనా టైంలో మన చేతుల్లో అయితే లేదు. ఇటీవల కాలంలోనే రామ్ విలాస్ పాస్వాన్ కూడా చనిపోవటం అనేది జరిగింది. అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి ఈ ప్రహ్లాద్ సింగ్, ఆయనకి కూడా జనరల్గా కరోనా సోకటం కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. కావున ఇక్కడ ఈ అశ్విని కుమార్ ఎంత ఎక్స్పీరియన్స్ సాధించి కూడా ఈయన ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా విచారించదగ్గ విషయం. ఏమైనప్పటికీ కూడా ప్రస్తుత నాగాలాండ్ యొక్క గవర్నర్ ఎన్ రవి, నాగాలాండ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ముఖ్యమంత్రులు, గవర్నర్స్ నియామకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు సిబిఐకి ప్రస్తుత డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రిషి కుమార్ శుక్లా మనకి తెలిసిందే. ఈ సిబిఐను 1941లో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి పేరుతో స్థాపించడం మనకి తెలిసిందే. అదేవిధంగా 1963 ఏప్రిల్ 1వ తారీఖున దీన్ని సిబిఐగా మార్చడం తెలిసింది. ఈ విధంగా మార్చిన తర్వాత తొలి సిబిఐ డైరెక్టర్గా డిపి సింగ్, తొలి సిబిఐ డైరెక్టర్గా డిపి కోహ్లీ అనేటువంటి వ్యక్తి తొలి సిబిఐ డైరెక్టర్గా వ్యవహరించడం తెలిసింది. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ అయితే రిషి కుమార్ శుక్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నాగాలాండ్కి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. నాగాలాండ్ యొక్క గవర్నర్ అయితే ఎన్ రవిగా మనం చెప్పుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ సిబిఐ అండ్ నాగాలాండ్. అశ్విని కుమార్ ఈజ్ ద ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అండ్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ నాగాలాండ్. ఈయన ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించాలి. ఇక్కడ నాగాలాండ్కి సంబంధించి సిబిఐకి సంబంధించి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ అయితే రిషి కుమార్ శుక్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రసాయన శాస్త్రం నోబెల్ 2020. ఇదివరకే మనకి మెడిసిన్ లేదా ఫిజియాలజీలో నోబెల్ అవార్డ్స్ ప్రకటించడం మనకి తెలిసిందే. ఈ మెడిసిన్, అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ, అదేవిధంగా మనకి ఈ సాహిత్యం లిటరేచరు, నెక్స్ట్ శాంతి, ఇక్కడ వరకు మనకి ప్రకటించడం తెలిసిందే. సో రీసెంట్గా మనకి సాహిత్య బహుమతి ప్రకటించడం జరిగింది, అదేవిధంగా శాంతి బహుమతి కూడా ప్రకటించడం జరిగింది. మనకి ఏ రోజు పేపర్లో వచ్చినటువంటి అంశాలను ఆ రోజే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వీటికి సంబంధించినటువంటి సమాచారం రేపు డిస్కస్ చేసుకుందాం. ఈ సాహిత్య నోబెల్ అవార్డుకి సంబంధించి, శాంతి నోబెల్ అవార్డుకి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనకి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డ్స్ ఇది వరుస క్రమం. జనరల్గా అంటే మనకి మెడిసిన్, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యము, శాంతి, నెక్స్ట్ ఎకనామిక్స్, మొత్తం 6 రంగాల నోబెల్ అవార్డ్స్ అనేవి ఇస్తారు కదా. సో ఒకటొకటి ప్రకటించుకుంటూ వస్తామన్నారు. ఈ రసాయన శాస్త్ర నోబెల్ 2020 అనేది 2 మహిళలకి రావటాన్ని గమనించాలి. ఇమాన్యుయల్ చార్పెంటియర్ ఫ్రాన్స్, జెన్నిఫర్ ఏ డౌడ్నా యుఎస్ అమెరికాకు చెందినటువంటి మహిళగా గమనించాలి. అయితే ఇక్కడ ఈ ఇమాన్యుయల్ చార్పెంటియర్ ముఖ్యంగా ఈ స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్ అనేటువంటి బ్యాక్టీరియా మీద పరిశోధన చేయడాన్ని గమనించాలి. సో అయితే ఇక్కడ ఇద్దరూ కలిపి వీరు చేసినటువంటి ఏ అభివృద్ధికి కాను వీరికి నోబెల్ అవార్డు రావడం జరిగిందని అడిగితే, సో దే డెవలప్డ్ ఈ మెథడ్ ఆఫ్ జీన్ ఎడిటింగ్. ఈ జీన్ ఎడిటింగ్ లేకపోతే జన్యు కత్తెర అని పిలుస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ జన్యువులో మనకి డిఎన్ఏ ఉంటే ఆ డిఎన్ఏ యొక్క ముక్కల్ని కట్ చేసి మళ్ళీ వేరే ప్రాంతంలో అతికించటం, సో దీన్ని జీన్ ఎడిటింగ్ అని పిలుస్తాం. ఈ మెథడ్ని డెవలప్ చేసినందుకు గాను వీరికి ఈ రసాయన శాస్త్రంలో 2 మహిళలకు నోబెల్ అవార్డు రావడం జరిగింది. ప్రైజ్ మనీ $11 లక్షలు మనకి తెలిసింది. చెరిసగం హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వీళ్ళు పంచుకోవడం కూడా గమనించాలి. అయితే ఈ ఇమాన్యుయల్ చార్పెంటియర్ ఫ్రాన్స్, జెన్నిఫర్ ఏ డౌడ్నా అమెరికా, వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ మెథడ్ ఆఫ్ దే డెవలప్డ్ ఏ మెథడ్ ఆఫ్ జీన్ ఎడిటింగ్ అని మనం చెప్పుకున్నాం. ఈ జన్యు కత్తెర అని చెప్పుకున్నాం. సో కావున ఇక్కడ మన డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల వద్ద కత్తిరించే ఎంజైమ్స్ని మనం రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అంటాం. వీటిని అణుకత్తెరలు అని పిలుస్తాం, మాలిక్యులర్ సిజర్స్ అని పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్. డిఎన్ఏని ప్రత్యేక స్థానంలో ఈ విధంగా కట్ చేసి ఎంజైమ్లని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అంటాం. మళ్ళీ అతికించే వాటిని ఏమంటారంటే లైగేజెస్ అంటాం, లైగేజెస్. సో దీస్ 2 ఆర్ ది ఎంజైమ్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా వీళ్ళు ఉపయోగించినటువంటి సాంకేతికత, ఏ టెక్నాలజీని ఉపయోగించారని అడిగితే క్రిస్పర్ Cas9 అనేటువంటి ఒక టెక్నాలజీని ఉపయోగించి ఈ జీన్ ఎడిటింగ్ సాంకేతికతను అభివృద్ధి పరచడాన్ని గమనించాలి. సో కావున ఇక్కడ ఇదివరకే మనకి 2018 సంవత్సరం గమనిస్తే చైనాకు చెందినటువంటి ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు హే జియాంగ్క్వి. ఈయన కూడా ఇటువంటి టెక్నాలజీనే ఉపయోగించి సో డిజైనర్ బేబీస్, జీన్ ఎడిటింగ్ బేబీస్ని ఉత్పత్తి చేయటం పెద్ద సంచలనం అనేది రేకెత్తించింది. చైనాకి చెందినటువంటి వ్యక్తి ఈ హే జియాంగ్క్విగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. డిజైనర్ బేబీస్ అని పిలుస్తాం, లేదా జీన్ ఎడిటింగ్ బేబీస్ని ఫస్ట్ డెవలప్ చేసింది హే జియాంగ్క్విగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వీరిద్దరూ కలిసి ఈ ప్రయోగశాలలో ఒక ఆర్ఎన్ఏని డెవలప్ చేయడాన్ని గమనించాలి. దాన్ని ట్రేసర్ ఆర్ఎన్ఏ అని పిలుస్తాం. ఈ ట్రేసర్ ఆర్ఎన్ఏను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేయడం జరిగింది. ఇటువంటి జన్యు పదార్థాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేయడం జరిగింది. మన ఈ కృత్రిమ జన్యువుని ప్రయోగశాలలో తయారు చేసిన తొలి వ్యక్తి హర్గోబింద్ ఖురానా. 1968 హీ గాట్ నోబెల్ అవార్డ్ ఇన్ మెడిసిన్. సో భారతదేశం మూలాలు ఉన్నటువంటి వ్యక్తి హర్గోబింద్ ఖురానా అని పిలుస్తాం. సో ఈ హర్గోబింద్ ఖురానాకు 1968 హీ గాట్ నోబెల్ అవార్డ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఫర్ ది డిస్కవరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ జీన్. సో కృత్రిమ జన్యువును సంశ్లేషణ చేసినటువంటి వ్యక్తి హర్గోబింద్ ఖురానా మనకి తెలిసింది. వీళ్ళు ప్రయోగశాలలో తయారు చేసింది ట్రేసర్ ఆర్ఎన్ఏగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి కెమిస్ట్రీలో మొట్టమొదటిసారిగా నోబెల్ అవార్డు పొందినటువంటి వ్యక్తి వాంట్ హాఫ్ 1901లో. సో వాంట్ హాఫ్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోవాలి, వాంట్ హాఫ్. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ కెమిస్ట్రీలో తొలిసారిగా నోబెల్ అవార్డు పొందినటువంటి మహిళ మేడం క్యూరీ. ఈ మేడం క్యూరీ మనకి తెలిసిందే, మనకి 1911
1911లో రేడియం మరియు పొలోనియం వంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని కనుగొన్నందుకు ఈమెకి 1911లో నోబెల్ అవార్డు రావడం జరిగింది, మేడం క్యూరీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మేడం క్యూరీ ఫిజిక్స్లో నోబెల్ అవార్డు పొందినటువంటి మహిళ కూడా మేడం క్యూరీ 1903లో ఫిజిక్స్లో నోబెల్ అవార్డు సంపాదించడం మనకి తెలిసిందే. అలాంగ్ విత్ హర్ హస్బెండ్ పీరీ క్యూరీ మరియు హెన్రీ బెకరెల్తో కలిపి రేడియోధార్మికతను కనుగొన్నందుకు గాను వీరికి 1903లో ఫిజిక్స్లో నోబెల్ అవార్డు రావడం జరిగింది. సో కావున ఇక్కడ మనకి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ రెండింటిలో కూడా నోబెల్ అవార్డు పొందినటువంటి మహిళ మేడం క్యూరీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ మేడం క్యూరీ యొక్క కూతురు మరియు మేడం క్యూరీ యొక్క అల్లుడు. సో వీరికి 1935లో కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు రావడం అనేది గమనించాలి. సో వాళ్ళని మనం జనరల్గా ఏమంటాం, మనం ఫెడ్రిక్ జోలియట్ అల్లుడు. అదేవిధంగా మనకి ఈ ఐరిన్ జూలియట్ క్యూరీ మేడం క్యూరీ యొక్క కూతురు, ఫెడ్రిక్ జూలియట్ మేడం క్యూరీ యొక్క అల్లుడుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీళ్ళు కూడా అగైన్ దే సింథసైజ్డ్ న్యూ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, కొత్త రేడియోధార్మిక మూలకాలని సింథసిస్ చేసినందుకు వీళ్ళకి 1935లో నోబెల్ అవార్డు రావడాన్ని గమనించాలి. ఓకే, సో ఇది మనకి జనరల్గా రసాయన శాస్త్రం నోబెల్ 2020కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వన్స్ అగైన్ ఇక్కడ సిడీగా గుర్తుపెట్టుకోండి, చార్పెంటియర్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్, జెన్నిఫర్ ఏ డౌడ్నా బిలాంగ్స్ టు అమెరికా. సో ఈ విషయాన్ని మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. అలాగే నోబెల్ అవార్డ్స్కి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ మేడం క్యూరీకి సంబంధించి ఈ ఇయర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఫెడ్రిక్ జోలియట్, ఐరిన్ జోలియట్ క్యూరీ 1935 కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 1901లో మనకి వాంట్ హాఫ్కి తొలిసారిగా నోబెల్ అవార్డు రావడం జరిగింది. సో వీరిద్దరూ ఉపయోగించినటువంటి సాంకేతికత CRISPR-Cas9గా గుర్తుపెట్టుకోవాలి. జీన్ ఎడిటింగ్ గాను వీళ్ళకి నోబెల్ అవార్డు కెమిస్ట్రీ రావడం తెలిసింది. మరి భారతదేశానికి చెందినటువంటి ఈ వెంకటరామన్ రామకృష్ణన్కి 2004లో ఈ కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు రావడం అనేది జరిగింది. వెంకటరామన్ రామకృష్ణన్ రైబోజోముల మీద పరిశోధనల కొరకు ఈయనకి ఈ అవార్డు రావడం అనేది మనకి తెలిసింది. రైబోజోమ్స్ అంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని పిలుస్తాం. నెక్స్ట్ సాచెట్స్ అంటే మనం ఉపయోగించి షాంపూలు కానీ లేకపోతే ఏదైనా ఈ సాచెట్స్ అనేవి చాలా రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ సాచెట్స్ భావన తొలిసారి ఈ సాచెట్స్ని ఇండియాలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రాజకుమార్, చెన్నైకి చెందినటువంటి వ్యక్తి, తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది. ఇది వరకటి కాలంలో మనకి వెల్వెట్ షాంపూలని వచ్చాయి, వెల్వెట్ షాంపూలు. అటువంటి ఈ సాచెట్స్ అనేటువంటి భావన తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఈ తమిళనాడు చెందినటువంటి వ్యక్తి ఈ సాచెట్స్ రాజకుమార్ చనిపోవడాన్ని గమనించాలి. నెక్స్ట్ అదే అడవి బాపిరాజు 125వ జయంతి అక్టోబర్ 8గా గుర్తుపెట్టుకోవాలి. అడవి బాపిరాజు ఈయన ఒక ప్రసిద్ధ కవి. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జవహర్ రెడ్డి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి ఈఓగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈయన నియామకం జరిగింది. జవహర్ రెడ్డిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత ధర్మారెడ్డి తర్వాత ఈ జవహర్ రెడ్డిని ఈ టీటీడీ ఈఓగా నియమించడం మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8వ తారీఖున మనం జరుపుకుంటా ఉన్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932లో ఏర్పాటు చేయడం జరిగింది అక్టోబర్ 8వ తారీఖున. సో కాబట్టి దాన్ని అనుసరించి మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని అక్టోబర్ 8వ తారీఖున మనం జరుపుకుంటా ఉన్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క మోటో టచ్ ద స్కై విత్ గ్లోరీ, దట్ ఈస్ ద మోటో ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీని భగవద్గీత యొక్క 11వ అధ్యాయం నుంచి తీసుకోవడం జరిగింది. టచ్ ద స్కై విత్ గ్లోరీ, దట్ ఈస్ ద మోటో ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా గుర్తుపెట్టుకోవచ్చు, విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1932. రైట్ నౌ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్కడుంది? దుండిగల్ హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి దుండిగల్లో ఉంది. అలాగే మనకి డిసెంబర్ 4 నేవీ డే. సో అదేవిధంగా జనవరి 15 ఆర్మీ డే. ఈ విషయం కూడా మనకి తెలిసిందే. రైట్, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేకి సంబంధించి. నెక్స్ట్ నజీబ్ తారాకాయ్. ఈ నజీబ్ తారాకాయ్ ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారుడు.
క్రికెట్ క్రీడాకారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడాన్ని గమనించాలి. మరి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఈ మహమ్మద్ నబీ కానీ, అదేవిధంగా మరొక ఫేమస్ క్రికెటర్ కూడా ఉన్న రషీద్ ఖాన్. ఈ రషీద్ ఖాన్ గుగులీ బౌలింగ్ గట్రా వేస్తూ ఉంటాడు. ఆయన కూడా ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి క్రికెట్ క్రీడాకారుడిగా గమనించాలి. నెక్స్ట్ వరల్డ్ కోకోనట్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ October 7. ఫస్ట్ ఎడిషన్ ఇది 2019లో జరుపుకున్నారు. ప్రస్తుతం ఇది రెండోసారి ఈ వరల్డ్ కోకోనట్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. వరల్డ్ కాటన్ డేని October 7వ తారీఖున జరుపుతూ ఉన్నారు. మనకి వరల్డ్ కోకోనట్ డే అంటే September 2వ తారీఖున, ఇది వరల్డ్ కాటన్ డేగా మనం గుర్తుపెట్టుకోవాలి. 2019లో తొలిసారిగా నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఇది రెండోసారి సెకండ్ ఎడిషన్గా మనం భావించాలి. మరి కాటన్ అనేసరికి దీని యొక్క శాస్త్రీయనామం గాసిపియం హెర్బేసియం అంటాం. గాసిపియం హెర్బేసియం. దీనిలో 52 క్రోమోజోమ్లు అనేవి ఉంటాయి. ప్రస్తుతం ఇండియా అనేది కాటన్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. తెల్ల బంగారం అని పిలుస్తాం, వైట్ గోల్డ్ అని పిలుస్తాం ఈ కాటన్ని. అదేవిధంగా ఈ కాటన్లో ఈ పత్తి కాయల నుంచి ఈ పత్తి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటాం, అది కూడా మనకు తెలిసిందే. అలాగే కాటన్ ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. కాటన్ సాగులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రకరకాల రంగులు కాటన్ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో ఈ కస్తూరి కస్తూరి పత్తిని ఇండియా లాంచ్ చేయడాన్ని గమనించాలి. అలాగే ఈ కాటన్లో ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి గ్రేడ్ సువిన్ గ్రేడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సువిన్ గ్రేడ్. ప్రాంతీయ పత్తి పరిశోధన సంస్థ మనకి నంద్యాలలో ఉంది, కర్నూలు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా పత్తిని పండించిన తొలి ప్రజలు సింధు ప్రజలు, అది కూడా మనకు తెలిసిందే. పత్తిలో మనకి సెల్యులోజ్ లభిస్తుంది. స్వచ్ఛమైన సెల్యులోజ్ పత్తి కేశాల్లో మనకి లభించడాన్ని గమనించాలి. అలాగే నైట్రోసెల్యులోజ్, దీన్ని గన్ కాటన్ అంటాం. ఈ సెల్యులోజ్ని గాఢ నత్రిక ఆమ్లంలో ముంచి దీన్ని ఈ పేలుడు పదార్థం లేకపోతే నైట్రోసెల్యులోజ్ లేదా గన్ కాటన్ని తయారు చేయడం కూడా మనకి తెలిసిందే. దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ కాటన్. సో వరల్డ్ కాటన్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ October 7, whereas వరల్డ్ కోకోనట్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ September 2. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. దీనికి ఇది వరకు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఉషా పాడి వ్యవహరించారు తాత్కాలికంగా ఆవిడ. సో ఆవిడ స్థానంలో ఎం గణపతి, నేను కాదు ఎం గణపతి. ఈ ఎం గణపతి అనేటువంటి వ్యక్తి రైట్ నౌ ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ DGCA ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎం గణపతిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిట్వే పోర్ట్. ఈ సిట్వే పోర్టుని 2016లోనే భారతదేశము మయన్మార్లో నిర్మించడాన్ని గమనించాలి. సో కొన్ని పోర్ట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్వాదర్ పోర్ట్. ఈ గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో ఉంది. చాబహార్ పోర్ట్ ఇరాన్ గుర్తుపెట్టుకోవచ్చు. డుకుమ్ పోర్ట్ ఒమన్ గుర్తుపెట్టుకోవచ్చు. డుకుమ్ పోర్ట్. హంబన్టోటా పోర్ట్ ఇది శ్రీలంక గుర్తుపెట్టుకోవచ్చు. బుసాన్ పోర్ట్ సౌత్ కొరియా గుర్తుపెట్టుకోవచ్చు. షాంఘై పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్గోను రవాణా చేస్తున్నటువంటి పోర్ట్ షాంఘై పోర్ట్ చైనా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా యాంట్వెర్ప్ పోర్ట్ బెల్జియంలో ఉంది. రోటర్డామ్ పోర్ట్ నెదర్లాండ్స్లో ఉంది. మన ఇండియాలో ఎక్కువగా కార్గోని హ్యాండ్లింగ్ చేసే పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, నవసేన. అది ప్రభుత్వ రంగంలో. కానీ ప్రైవేట్ రంగంలో అయితే మనకి ముంద్రా పోర్ట్, అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఏది ముంద్రా పోర్ట్ గుజరాత్లో ఉన్నట్టుగా గమనించండి. ఇవి కొన్ని పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 72,000 అసాల్ట్ రైఫిల్స్ని ఇండియా US నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని గమనించాలి. సో ఇది మనకి ఈ October 8, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. సో హోప్ దిస్ వీడియో ఈజ్ మోర్ యూస్ఫుల్ టు యూ. సో ఇలాంటి వీడియోస్ మనం ఇంకా రేపటి నుంచి ఇంకా శక్తివంతంగా ఇంకా ఎక్కువ సమాచారంతో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారంతో మనం మీ ముందుకి నేను ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో రావడం అనేది జరుగుతుంది. సో ప్రతి టాపిక్ని కూడా ఇంకా సమగ్రంగా సింథసిస్ చేస్తూ దాని అంతు చూస్తూ కసిగా చెప్పడం జరుగుతుంది రేపటి నుంచి. సో ఇది మనకి October 8, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. సో రేపటి వీడియోలో మీరు గమనించండి, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. October 8కి
హిస్టరీకి సంబంధించి పేపర్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అక్టోబర్ 9 ఈరోజు. మరి ఈ రోజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రేపు మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. పేపర్లో ఉన్నటువంటి అంశాలని నేను ఫాలో అవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే మీకు క్లియర్ అవ్వడానికి క్రిస్టల్ క్లియర్గా మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో ఈ నవంబర్ 2వ తారీఖు నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నాం. ఇంకా గవర్నమెంట్ నుంచి క్లారిటీ రాలేదు. ఎనీహౌ నవంబర్ 2వ తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ చేసినట్లయితే దాంతోపాటు ఈ కోచింగ్ సెంటర్లు కూడా ఓపెన్ అవుతాయి. కాబట్టి ఈసారి మనం ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకుంటూ మనకి ఈ కానిస్టేబుల్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచెస్ అనేవి సపరేట్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగం ఎలాగ వస్తుంది గణపతి ఇన్స్టిట్యూట్లో, ఫర్గెట్ అబౌట్ కానిస్టేబుల్స్. మరి ఎస్ఐ ఉద్యోగాల మీద ఎక్కువ ఫోకస్, ఎందుకంటే ప్రతి విద్యార్థి డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థి యొక్క కోరిక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వడం అనేది చాలామందిలో నేను చూడడం జరిగింది. అందువల్ల ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ విద్యార్థుల వాళ్ళని నా తమ్ముళ్ళు మాదిరిగా, నా సొంత బ్రదర్స్ మాదిరిగా నా దగ్గర పెట్టుకొని నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఎందుకంటే I can teach any kind of subject, history, polity, economy, geography, you can take any subject as part of general studies. ఏదన్నా చెప్పగలను. కావున 200 మార్కులకి సంబంధించి 200 మార్కులు మీకు వచ్చే విధంగా, జనరల్ స్టడీస్లోనే ఎక్కువ మార్కులు వచ్చే విధంగా నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తాను, ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ ప్రిపేర్ అయ్యే ముఖ్యంగా అమ్మాయిలు. మీకు చాలా సెక్యూరిటీతో మంచి గ్రౌండ్ ప్రాక్టీస్తో చాలామంది అమ్మాయిలు మన దగ్గర సబ్ ఇన్స్పెక్టర్స్ అయ్యి ఇప్పుడు ఉద్యోగాల్లో వాళ్ళు చేస్తూ అప్పుడప్పుడు నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. వాళ్ళు నా సిస్టర్స్. చాలామంది వాళ్ళు కాల్ చేసి వాళ్ళు సార్ బాగున్నారా అని అడుగుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది. కావున ఇప్పుడు మీరు మహిళా అభ్యర్థులు కూడా మీరు హాస్టల్ సదుపాయం అనేది ఉంది. ప్రత్యేకమైనటువంటి ఈ అమ్మాయిలకి ఉద్దేశించి సపరేట్గా హాస్టల్ సదుపాయం కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. దీంతోపాటు మనకి అర్థమెటిక్ రీజనింగ్, ఈ అర్థమెటిక్ రీజనింగ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్. ఈ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి బాలచంద్ర సార్ గారి అదేవిధంగా మనకి నరేష్ సార్ కానీ నెక్స్ట్ శివశంకర్ సార్, ఈ ముగ్గురు కూడా టాప్ క్లాస్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. వీళ్ళతో మాత్రమే చెప్పేస్తాను. ఉదాహరణకు ఒక బ్యాచ్కి సంబంధించి ఒక బ్యాచ్లో ఒకరు టీచ్ చేసి ఇంకో బ్యాచ్లో ఇంకొకరు టీచ్ చేస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఒక బ్యాచ్కి మంచి ఫ్యాకల్టీ ఇంకో బ్యాచ్కి మంచి ఫ్యాకల్టీ అనేది ఉండదు. కావున ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటని అడిగితే ఈ అర్థమెటిక్లో ఉన్నటువంటి మొత్తం సమస్త సమాచారం, రీజనింగ్లో ఉన్న మొత్తం సమస్త సమాచారం అంతా కూడా ఇటు బాలచంద్రన్ సార్, శివశంకర్ సార్, నరేష్ సార్ మొత్తం ముగ్గురు కూడా టీచ్ చేస్తారు. అందువల్ల ఇది కూడా ప్రత్యేకించి మీకు లెవెల్ 2 విధానంలో ప్రతి టాపిక్ మీద మన దగ్గర టెస్ట్లు అనేవి ఉన్నాయి, బోత్ జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. అలాగే మనకి ఈ హిస్టరీకి వచ్చినట్లయితే హిస్టరీ బ్రహ్మ మన దగ్గర ఆల్రెడీ ఉపేంద్ర సార్ ఉన్నారు, చాలా అద్భుతంగా టీచ్ చేస్తారు. అదేవిధంగా పాలిటీకి సంబంధించి నాయుడు సార్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ ఎకానమీకి సంబంధించి సాయి సార్. అదేవిధంగా మనకి ఇంకా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ రాము సార్. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మన సీతారామరాజు సార్. నెక్స్ట్ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని నేనే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల జనరల్ స్టడీస్లో ప్రతి ప్రశ్న కూడా నన్ను దాటుకుని వెళ్ళాల్సిందే. కానిస్టేబుల్, ఇక కానిస్టేబుల్లో అయితే మీకు ఎగ్జామ్ ముందే ఏ ప్రశ్నలు వస్తాయో ముందే చెప్తాను, దానిలో డౌటే లేదు. కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఏ ప్రశ్నలు వస్తాయో ముందే చెప్తాను. మీకు 20 రోజులు చాలు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడానికి. గణపతి ఇన్స్టిట్యూట్ ఇది అతిశయోక్తి కాదు. ప్లీజ్ రిమెంబర్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ మీ. ఓకే. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు 10 మందికి తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. తెలివైన విద్యార్థి యొక్క గొప్ప ఎంపిక గణపతి ఇన్స్టిట్యూట్. ఎందుకంటే నేను దగ్గర ఉండి ఒక మెంటార్గా, గురువుగా, మార్గదర్శిగా, గైడ్గా
సో ఒక ఫిలాసఫర్గా వాళ్ళకి దగ్గర ఉండి అన్ని రకాల డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ అన్నయ్య గణపతి సార్. నవంబర్ 2వ తారీఖు నుంచి మనకి సపరేట్ బ్యాచెస్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ మాత్రమే మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారని కోరుతా ఉన్నాను. సో థ్యాంక్ యూ. ఐ విల్ మీట్ యూ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. ఆల్ ద బెస్ట్.